కార్పొరేషన్ నూతన చైర్మన్ గా కె నాగుడ్ మీరా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఆయన అధికారికంగా పదవి బాధ్యతలు చేపట్టారు. దూదేకుల సమాజ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. విద్య, ఉపాధి రంగాల్లో యువతకు కొత్త అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సమాజ సేవలో తన వంతు కృషి చేస్తానని చెప్పారు. సమాన హక్కుల సాధనే తన ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. హక్కుల గురించి చట్టసభలో మాట్లాడాలి, చట్టసభలో మన గొంతుకు వినిపించాలనేటువంటి ఒక ఆకాంక్ష ఉంది. దానికోసమే మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏదేమైనా పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి, అధినాయకత్వానికి కట్టుబడి ఉండాలి. ముస్లిం సమాజంలో మనం మమేకమై ఉన్నాం. ముస్లిం సమాజంగా, ఇస్లాం మతంగా మనందరం ఒకటిగా ఉన్నాం. అమరావతి ప్రాంతం అమరావతి రాజధానిగా నిలబడాలంటే ఆ రోజు షరీఫ్ గారు కౌన్సిల్లో మిగతా తెలుగుదేశం ఎమ్మెల్సీలతో పాటు చేసిన పోరాట ఫలితమే ఇవాళ మన కళల రాజధాని. అటువంటి గొప్ప వ్యక్తి ఎటువంటి పదవులు ఆశించకుండా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలని తూచా తప్పకుండా పాటించే వ్యక్తి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం ఎంతో కష్టపడుతున్నారు. అటు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, నారా లోకేష్ గారైనా నిరంతరం రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడమే కాదు, అభివృద్ధిలో కూడా ముందుండాలి, సంక్షేమంలో కూడా ముందుండాలని వారి యొక్క బలంతో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమపాలనలో వెళ్తుంది. మరింత ఉన్నతంలోకి వెళ్ళాలని కాంక్షించే వ్యక్తుల్లో నేను కూడా ఒకటి. ఆ రోజున పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఇచ్చినప్పుడు ఎంతో సమర్థవంతంగా పనిచేయడమే కాకుండా అనేకమైన పోలీస్ స్టేషన్ల ఆధునీకరణ చేసిన పోలీస్ స్టేషన్ నిర్మాణానికి నాంది పలికి ఆలోచించి మొదలుపెట్టిన ఆధునీకరణ ఈరోజు కూడా కొనసాగుతూ ఉందంటే అందున ఆయన కార్పొరేషన్ చైర్మన్గా తీసుకుంటే ఆనాడు 99లో శాసనసభ్యుడిగా ఎంపిక చేసే అవకాశం ఉన్నా ఆ రోజు కొన్ని కారణం వల్ల ఆయన ప్రాజెక్టు పాలైనప్పటికీ కూడా ఎక్కడ కూడా నిరుత్సాహపడలేదు. పార్టీ ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత నిర్వహించారు. ఈనాడు సూపర్ 6 సూపర్ హిట్ లో చూసుకుంటే ఈ రోజు ఎవరైతే